అండి నేనైతే పిల్లలకి పాలల్లో బాదం పౌడర్ చేస్తున్నా. పాలల్లకి ఏం చేయాలో చేస్తున్నానండి. ఇదైతే నేను పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ అవి ఏం చెయ్యను. నేను ఓన్లీ ఇవి మాత్రమే చేసి కల్పిస్తా. ఎట్లా చేయాలో చూపిస్తా. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ బాదం పప్పు వేయాలి. కొంచెం లేట్గా వేగుతుంది కాబట్టి బాదం పప్పు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి స్లోగా. ఇలా బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత అక్రోట్స్ వేసుకోవాలండి. వేసినాక పిస్తా పప్పులు వేసుకోవాలి. ఇంకా కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. కొంచెం వేగినాక గుమ్మడి గింజల పప్పు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే కొంచెం చిటపట ఉంటాయి, అందుకని లాస్ట్లో వేయించుకోవాలి. తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లగా అయిపోయిందండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము. దీంట్లో షుగర్ వేయట్లేదు, కండ చక్కెర అని దొరుకుతుంది. ఇట్లా ఉంటుంది. దీన్ని కొంచెం దంచుకున్నా. మిక్సీలో ఇంత లావు వేస్తే దంగదు కాబట్టి దంచుకొని వేసుకుంటున్నా. మీరు ఇది లేకపోతే షుగర్ అయినా వాడుకోవచ్చు. ఇది కూడా తగినంత వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిది పసుపు వేసుకుంటే కలర్ కూడా మంచిగా వస్తుంది. పిల్లలు వేస్తే పసుపు మంచిది. ఇంతేనండి. ఇట్లా పొడి చేసుకుంటే సరిపోదు. మరీ ఇట్లా పిండిలాగా మెత్తగా చేసుకోని అవసరం లేదు. ఇట్లా కొంచెం పలుకుగా రవ్వలాగా ఉంటే బాగుంటుంది. పిల్లలకి పాలల్లో వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇట్లాంటివి చేసి పిల్లలకు తాగిపిస్తే మంచిగా ఎదుగుదల బాగుంటుందండి. వేస్ట్గా అక్కడిక్కడ డబ్బాలు తెచ్చి తాగిపియడం వల్ల అనారోగ్యం ఏది పడుతుందో తెలియదు, ఏది ఎట్లుంటుందో తెలియదు. ఇంట్లోనే మన కళ్ళ ముందు మనం తయారు చేసుకొని పెడితే పిల్లలకు మంచిది. సరేనా అండి? మీరు కూడా నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ.